ఈ వారం అందరూ నామినేషన్ లో ఉన్నారు. అయితే బిగ్ బాస్ వారికి అవకాశంగా టాస్క్లు ఇచ్చాడు. అందులో గెలిచిన వారు మాత్రమే సేఫ్ జోన్ కి వెళ్తారు. కెప్టెన్ అయిన రాము ఇప్పటికే సేఫ్ జోన్ లో ఉన్నాడు. అలాగే ఇమ్ము కూడా ఇమ్యూనిటీ టాస్క్ గెలిచి సేఫ్ అయ్యాడు. భరణి తనూజాతో జరిగిన సంభాషణలో నాకు హౌస్ లో నువ్వే ఇష్టం అని అన్నాడు. తనూజ, నన్ను ఎవరైనా ఏదైనా అడిగితే స్ట్రాంగ్ గా చెప్పు, మా నాన్నకి నేనే చాలా ఇష్టం అని చెప్పింది. దానికి తనూజ ఓకే చెప్పింది. బిగ్ బాస్ ఇచ్చిన మొదటి టాస్క్ లో మ్యూజిక్ వస్తున్నంత సేపు డాన్స్ చేయాలి. మ్యూజిక్ ఆగిన వెంటనే చెప్పిన కలర్ హోల్ నుంచి బయటకు రావాలి. ఈ టాస్క్ లో కళ్యాణ్ మొదటిగా బయటకు రావడానికి ట్రై చేశాడు. కానీ భరణి అతని ప్యాంట్ పట్టుకొని లాగడంతో ఇబ్బంది పడ్డాడు. అయినా తప్పించుకొని ముందుకు వచ్చాడు. టాస్క్ చివరికి సుమన్ శెట్టి గెలిచాడు. ఫ్లోరా, సంజన టీం ఒక్క పాయింట్ కూడా సాధించలేకపోయింది. అందుకే అవుట్ అయ్యారు. సంజన అప్పుడే ఏడుపు స్టార్ట్ చేసింది. రెండో టాస్క్ లో కదిలే ప్లాట్ఫామ్ పై పిరమిడ్ కట్టాలి. ఇందులో తనూజ, కళ్యాణ్ జంట గెలిచారు. రీతు, డిమాండ్ జంట బాగా పోటీ ఇచ్చారు. కానీ రీతు త్వరగా పని పూర్తి చేయాలని ట్రై చేస్తూ గ్లాస్లను కింద పడేసింది. దీంతో గేమ్ పోయింది. ధీమాన్ అసహనం వ్యక్తం చేశాడు. రీతు పక్కకు వెళ్లి ఏడ్చింది. ధీమాన్ వెళ్లి ఆమెను ఓదార్చాడు. టాస్క్ల పరంగా వరుస విజయాలు సాధించిన తనూజ ఆనందంతో కళ్యాణ్ ను హక్ చేసుకుంది. కళ్యాణ్ తో తనూజ మాట్లాడుతుండగా సేఫ్ జోన్ లో ఉండడం ఎంతో ముఖ్యమని అతను చెప్పాడు. దీనికి తనూజ కూడా సమ్మతించింది. ప్రస్తుతం రాము, ఇమ్ము, భరణి, దివ్య, కళ్యాణ్ సేఫ్ జోన్ లో ఉన్నారు. టాస్కులు, భావోద్వేగాలు, వ్యక్తిగత బాండింగ్ లతో ఎపిసోడ్ ఆసక్తికరంగా కొనసాగింది.